సృష్టి ప్రారంభంలో బ్రహ్మ విష్ణువు ఆ, విష్ణు కన్నా నేను గొప్ప అని బ్రహ్మ అంటుంటాడు. లేదు నేనే నీ తండ్రిని అని చెప్పేసి విష్ణు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ కొట్లాట జరుగుతుంటది, యుద్ధం. అది జరుగుతున్న సమయంలో ఒక అగ్నిలింగం ఆవిర్భవిస్తుంది. అది మనకు తెలిసిందే. ఆ శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ఎత్తి కిందికి వెళ్తాడు. ఆ హంసవాహనం ఎక్కి బ్రహ్మ పైకి వెళ్తాడు. ఈ దీనిలో ఒక రహస్యమైన సత్యం దాగి ఉంది. అంటే ఈ కథ మనకు తెలుసు, కానీ ఈ సత్యం కూడా మీకు తెలిసి ఉండొచ్చు ఇంతవరకు. అది మనం అతి ఆశతోటి ముందు ముందుకు పోతుంటాం మన జీవితంలో. ఆ ఎంత ఎంత ముందరికైనా అది ప్రయోజనం ఏమి లేకుంటది. లేదా అట్లా కాదు, మనం ఎప్పుడు మన గత జీవితాన్ని తోడుకుంటూ కిందికి వెళ్తుంటాము. మనం అంటే ప్రస్తుతంలో ఉండం. ఇప్పుడు మనం ఏం జరుగుతుందో అది చూసుకుంటూ చేసుకుంటూ ఉండము. కానీ మనం గతంలో ఏం చేసినాము అవే తోడుకుంటూ ఉంటాము. అట్లనే వరాహ స్వామి శ్రీ మహావిష్ణువు ఇది చూపించిండు మనకు, కిందికి వెనక్కి వెళ్ళకూడదు, అత్యాశతోటి పైకి వెళ్ళకూడదు. ప్రస్తుతం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనము పని చేసుకుంటూ ఉండాలి. చాలా మంది ఒక పని, మన జీవితం సక్రమంగా సాగిపోవాలంటే మనం గతంలో జరిగింది ఏది గుర్తుకు తెచ్చుకోవద్దు పదే పదే. ఇంకా అత్యాశ కోసము ఆ, ఏం చేద్దాం అనేది ఎక్కువ ఆశ పడకుండా, ఒకవేళ ప్లానింగ్ అంటూ ఉన్నప్పుడు దానికోసం తపన ఎక్కువ పడకుండా మనం ప్రస్తుతం ఏ పని అవుతుందో ఆ పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తది. ఎట్లా నువ్వు కానీ అత్యాశతోటి ముందుకు పోతే ప్రస్తుతానికి న్యాయం చేయలేవు. గతాన్ని తోడుకుంటుంటే ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ న్యాయం చేయలేవు. ఎక్కడైతే ఉంటామో అక్కడ మన పని అది త్రికరణ శుద్ధిగా ఆ, దృష్టి మొత్తం పెట్టి చేయాలి. చేసినప్పుడు అది ఫలితం అనేది మనము ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీ అవుతుంది. కానీ అవుతుందో కాదో అత్యాశతోటి ముందుకు వెనక్కి పోకుండా మనం ఏ పని చేసినా సరే ఆ ప్రస్తుతం ఏ నిమిషం ఉందో ఆ నిమిషానికి అక్కడ ఎక్కడైతే ఉంటామో అక్కడ మన దృష్టి మొత్తం పెట్టి చేసుకుంటే చాలు, మన ఫలితం అదే వస్తుంది.